అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఛత్తీస్గఢ్లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ముఖేష్ను హత్య చేసిన తీరును చూసి పోలీసులే కాదు వైద్యులు కూడా షాక్ అవుతున్నారు. ముఖేష్ అటాప్సీ రిపోర్ట్లో ఎముకలు విరిగిపోవడం, తలపై 15 చోట్ల గాయాలు ఉండటమే కాకుండా ఏకంగా అతని గుండెను చీల్చి బయటకు తీసినట్లు తేలింది. 100 కోట్ల అవినీతిని బయట పెట్టినందుకే హంతకులు ముఖేష్ను అతి దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. ముఖేష్ మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదికలో ఒళ్ళు గగురు పొడిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి. అతడి కాలేయం నుంచి 4 ముక్కలు వచ్చినట్లు గుర్తించారు. అంతేకాదు అతడి పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. అతడి గుండెను చీల్చినట్లు తేలింది. తమ 12 ఏళ్ల కెరియర్లో ఇంత భయానక హత్యను ఎన్నడూ చూడలేదని అటాప్సీ డాక్టర్లు వెల్లడించారు. 2 కంటే ఎక్కువ మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు కూడా అనుమానం వ్యక్తం చేశారు. జనవరి 3వ తేదీన జరిగిన ముఖేష్ చంద్రకార్ హత్య తర్వాత ఏర్పాటు చేసిన సిటీ బృందం ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ సురేష్ చంద్రకార్ కు సోదరులైన రితేష్, దినేష్ తో పాటు సూపర్వైజర్ మహేంద్రను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ప్రధాన నిందితుడు సురేష్ చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకుని ఛత్తీస్గఢ్ కు తరలించారు. బస్తర్కు చెందిన ముఖేష్ ఇదే ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు 112 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కథనం వెలువరించాడు. తొలుత 50 కోట్ల రూపాయల టెండర్తో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి అభివృద్ధి జరగకపోయినప్పటికీ 112 కోట్ల రూపాయలకు చేరుకుందని వెల్లడించాడు. రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ అవినీతిపై గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాతి నుంచి ముఖేష్ చంద్రకార్ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ప్రాజెక్టు కాంట్రాక్టర్ సురేష్ చంద్రకార్ ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్లో అతను శవమై కనిపించాడు. పచ్చబొట్టు ఆధారంగా అతన్ని గుర్తించడం జరిగింది. ముఖేష్ రాసిన కథనాలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించాయి. దీంతో రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతి అక్రమాలపై ప్రత్యేక టీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖేష్ బంధువైన సురేష్ చంద్రకారే ఈ రోడ్డును నిర్మిస్తున్నాడు. తమ అవినీతిని బయటపెట్టిన ముఖేష్ పై సదరు కాంట్రాక్టర్ పగ పెంచుకున్నాడు, కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ఎలాగైనా అతన్ని చంపేయాలని తమ్ముడు రితీష్తో ప్లాన్ వేశాడు. డిసెంబర్ 31న సాయంత్రం ముఖేష్ను కాంట్రాక్టర్ క్యాంపు వద్దకు తీసుకెళ్లి అతనిపై దాడి చేశారు. కాంట్రాక్టర్ తమ్ముడు రితీష్, సూపర్వైజర్ మహేంద్ర ఇద్దరూ కలిసి ఇనుపరాళ్లతో ముఖేష్ తలపై తీవ్రంగా కొట్టారు. అప్పటికే చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న ముఖేష్ను ఛాతీపై దాడి చేసి అతని గుండెను కూడా చీల్చేశారు. ఆ తర్వాత అతడి శరీరాన్ని సెప్టిక్ ట్యాంక్లో పడేసి సిమెంటుతో మూసివేశారు. ముఖేష్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు కాంట్రాక్టర్ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో కాంట్రాక్టర్ సురేష్ చంద్రకార్తో పాటు అతని తమ్ముళ్ళు, మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. जितना क्षति मतलब आप सब लोग के हुआ, साथ साथ हमारा भी एक व्यक्तिगत रूप से क्षति थी, क्योंकि पूर्व में जितना भी संकट की स्थिति थे, जैसा किसी प्रकार का कोई चैलेंजिंग सिचुएशन में इनका सहयोग और बाकी आप सबका सहयोग हमेशा रहा. इसलिए व्यक्तिगत रूप से हम सब के लिए और प्रोफेशनली भी पुलिस डिपार्टमेंट के लिए जो श्री मुकेश चंद्रकर के जो इस तरीके से उनका हम सब के बीच छोड़ के जाना काफ़ी एक अपूर्ण जो क्षति है, इसके लिए हम लोग अपना तरफ से इसको एक चैलेंज के रूप में, एक प्रोफेशनल चैलेंज के रूप में लेकर इसमें पूरा इन्वेस्टिगेशन का काम करेगा और उसका न्यायालय में भी प्रोसिक्यूशन के दौरान भी सभी प्रकार का जो विषय पर बिंदु को ध्यान में रखकर इसका प्रोसिक्यूशन में भी एकदम एक उच्चतम जो मापदंड के SOP का पालन करके हम आरोपियों को सजा दिलाने के लिए किसी भी कसर नहीं छोड़ेगा. उसी हिसाब से हमारा कार्रवाई रहेगा. హత్యలతో వాస్తవాలు రాయకుండా జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేందుకే ముఖేష్ను హత్య చేసినట్లు పౌర హక్కుల సంఘం నేత భాటియా తెలిపారు. బస్తర్ ప్రాంతంలో కొత్తగా కాంట్రాక్టర్ మాఫియా తెరపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. What has happened, ये कोई 1-2 लोगों की लड़ाई से उत्पन्न हुआ मर्डर नहीं है. ये एक ऐसा मर्डर है जो एक तरह से यहाँ की पत्रकारिता और ख़ास करके यहाँ का जो पूरा एक बस्तर में जो पूरा हो रहा है हाँ उसका एक नया चैप्टर है. क्योंकि अभी तक हमेशा पुलिस के द्वारा एनकाउंटर्स होते हैं यहाँ पर, या माओइस्ट कभी कभी किसी को मारते हैं, वो माओइस्ट के द्वारा हिंसा होती है. मगर ये जो एक थर्ड टाइप ऑफ हिंसा वायलेंस बाय कॉन्ट्रैक्टर्स एंड मतलब दीज आर बिग बिजनेसमैन, दिस इज dangerous trend in some ways. It is now beginning, so it is something which we have to
it's a warning of a kind. బస్తర్లో ఎన్కౌంటర్లపై గ్రౌండ్ రిపోర్టింగ్లో ఆరితేరిన ముఖేష్ హత్య అందరినీ కలిచివేసింది. ఆదివాసీ ప్రాంతాల్లో అనేక కథనాలను, వాస్తవిక పరిస్థితులను ప్రజలకు అందించిన ముఖేష్ చంద్రకార్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి ముఖేష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు జర్నలిస్టులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.